హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ దీని నుంచి చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్, అప్పర్ డివిజనల్ క్లర్క్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకి ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇవి చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పర్మనెంట్ జాబ్స్. అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అని చెప్పి క్లియర్ గా కనబడుతుంది. నోటిఫికేషన్ చూసుకుంటే లాస్ట్ మంత్ నవంబర్ లో రావడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకుంటే లాస్ట్ మంత్ 20వ తారీఖు నుంచి అంటే నవంబర్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ నెల 19 అంటే డిసెంబర్ 19 అనేది ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ గా మెన్షన్ చేశారు. మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి టోటల్ గా 14 పోస్టులు ఉన్నాయి. వీటిలో మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ కి సంబంధించి 8, ఎస్సీకి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 3, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి 1, టోటల్ గా మనకి 14 పోస్టులని ఈ విధంగా డివైడ్ చేశారు అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి కమ్యూనిటీ వైజ్. ఇవి కాకుండా మనకి సపరేట్ గా 2 పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీ అభ్యర్థులకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి టోటల్ గా మనకి 52 పోస్టులు ఉన్నాయి. వీటిలో కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ కి సంబంధించి 27, ఎస్సీకి సంబంధించి 6, ఎస్టీకి సంబంధించి 3, ఓబీసీకి సంబంధించి 11, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి 5, టోటల్ గా 52 పోస్టులని ఈ విధంగా డివైడ్ అయితే చేశారు లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి కమ్యూనిటీ వైజ్. అయితే ఇవి కాకుండా మనకి సపరేట్ గా పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఎవరైతే అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అన్ని అలవెన్సెస్ తో స్టార్టింగ్ 27,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక ఎవరైతే లోయర్ డివిజనల్ క్లర్క్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టార్టింగ్ అన్ని అలవెన్సెస్ తో 23 నుంచి 25,000 రూపాయలు శాలరీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ నేను చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్ గా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు మాక్సిమం 27 సంవత్సరాలు మాత్రమే ఏజ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ మాక్సిమం 27 సంవత్సరాలు అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఈ కమ్యూనిటీ వైజ్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే అప్పర్ డివిజనల్ క్లర్క్ కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా అప్లై అయితే చేయొచ్చు. అంటే BA చేసినా, BSc చేసినా, బీకామ్ చేసినా అప్లై చేయొచ్చు. ఇక లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. అంటే MPC గానీ, BIPC గానీ, CEC గానీ, HEC గానీ, MEC గానీ ఇలా ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి రెండు మనకి క్లర్క్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కాబట్టి వీటికి టైపింగ్ అయితే కంపల్సరీగా రావాలి. టైపింగ్ చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్ లో అయితే రావాలి కంప్యూటర్ కీబోర్డ్ మీద. అయితే మనకి ఇంగ్లీష్ లో టైపింగ్ రాకపోతే హిందీలో అయినా టైపింగ్ అయితే రావాలి. హిందీలో చూసుకుంటే 30 words per minute అనేది టైపింగ్ అయితే రావాలి. ఇది కూడా కంప్యూటర్ పైనే. అయితే చాలా మంది అనుకుంటారు ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజెస్ లో టైపింగ్ అయితే రావాలి అనుకుంటారు. ఫ్రెండ్స్, మనకి 2 లాంగ్వేజెస్ లో టైపింగ్ అయితే అవసరం లేదు. ఇంగ్లీష్ లో వస్తే హిందీలో అవసరం లేదు, హిందీలో వస్తే ఇంగ్లీష్ లో అవసరం లేదు. ఏదో ఒక లాంగ్వేజ్ లో టైపింగ్ వస్తే సరిపోతుంది. అదైతే ఇక్కడ మీరు క్లియర్ గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక మనకి చూసుకున్నట్లయితే అప్పర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి ఏదైతే మనకి రిటన్ టెస్ట్ ఉందో ఆ రిటన్ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఇచ్చేసారు. అదైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి అయితే చూద్దాం. దీనికి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ 200 క్వశ్చన్స్ తో ఉంటుంది. 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ని క్యారీ చేస్తుంది. మనకి చూసుకుంటే 120 minutes టైం అయితే ఇస్తారు ఈ క్వశ్చన్ పేపర్ ని కంప్లీట్ అయితే చేయడానికి. ఈ 120 minutes అనేది నార్మల్ పీపుల్ కి. అయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 160 minutes టైం ఇస్తారు. అంటే 2 hours 40 minutes వరకు టైం ఇస్తారు. ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అందరికీ కాదు. ఎవరైతే కంటి చూపు లేని వాళ్ళు అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే ఈ టైం అయితే ఇస్తారు. మనకి క్వశ్చన్ పేపర్ లో టోటల్ గా 200 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. దీన్ని మనకి 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. అవి చూసుకుంటే పార్ట్ 1 లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, పార్ట్ 2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, పార్ట్ 3 లో న్యూమరికల్ యాప్టిట్యూడ్, పార్ట్ 4 లో జనరల్ అవేర్నెస్. ప్రతి పార్ట్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ వస్తాయి. టోటల్ గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఇదైతే ఇక్కడ మీరు క్లియర్ అయితే చూసుకోవచ్చు. మనకి నెగిటివ్ మార్క్సింగ్స్ ఉన్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి ఏదైతే రిటన్ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదైతే చూద్దాం.
ఫ్రెండ్స్ మనకి లోయర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి టోటల్ గా క్వశ్చన్ పేపర్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అయితే క్యారీ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 90 మినిట్స్ టైం ఇస్తారు ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయడానికి. అంటే 1 అవర్ 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇది నార్మల్ పీపుల్ కి. అయితే ఇక్కడ కూడా ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ వరకు టైం ఇస్తారు. అదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే క్వశ్చన్ పేపర్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ క్వశ్చన్ పేపర్ ని 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. పార్ట్ 1 లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, పార్ట్ 2 లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, పార్ట్ 3 లో చూసుకున్నట్లయితే న్యూమరికల్ యాప్టిట్యూడ్, పార్ట్ 4 లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్. ఒక్కొక్క పార్ట్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి సంబంధించి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఈ విధంగా అయితే ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. క్లియర్ గా మనకి ఏవైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ అయితే క్లియర్ గా ఇచ్చేసారు. ఇదైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు అయితే ఉంది. ఈ 100 రూపాయలు కూడా ఎవరైతే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండా డిసెంబర్ 19 లోపు ఆన్లైన్ అయితే సింపుల్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయాలి కాబట్టి అది కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్ మినిమం 18 సంవత్సరాలు అప్లై అయితే చేయడానికి, మాక్సిమం 27 సంవత్సరాలు అప్లై చేసుకోవడానికి. అయితే మీరు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. దానితో పాటు ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకుంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇవైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ అయితే చేసుకున్నాను. ఎవరికైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అప్లై అయితే చేస్తారు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు.